ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు బడ్జెట్లో మైనారిటీలకి? 3,000 కోట్లు. బతుకమ్మకి ఎంత ఇచ్చాడు? రేపు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక చవితికి ఏమన్నా శాంక్షన్ చేసామో చూడండి. భద్రాచలం రామాలయం డెవలప్కి మాస్టర్ ప్లాన్ అన్నారు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 100 కోట్లని అన్నారు. ఆయన పాలన అయిపోయి ఆయన వెళ్ళిపోయారు కూడా ఫామ్ హౌస్కి. యాదాద్రి 1,200 కోట్లని కేటీఆర్ చెప్పారు. రోజు కోటి వస్తుందని కూడా చెప్పాడు. అంటే మన గుడి నుంచి ఆదాయం వస్తుంది. 1000 రోజులు అంటే ఏంటి? 1000 కోట్లు. నా లెక్క కాదు, ఎవరి లెక్క? కేటీఆర్ లెక్క. 1000 కోట్లు వచ్చింది. పెట్టుబడి ఎక్కడది? మన గుళ్ళో డబ్బులే, మన ఉండిల్లో డబ్బులే. మరి మసీద్ నుంచి ఎంత వచ్చింది 1000 రోజుల్లో? 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మసీద్ నుంచి ఎంత వచ్చింది, చర్చి నుంచి ఎంత వచ్చింది, గొల్ల నుంచి ఎంత వచ్చింది? వాళ్ళ లెక్కే, మన లెక్క వద్దు. కానీ నేనేమంటా అంటే, నేను మొన్నే కొత్త చెప్పులు కొన్నా 300, ఆటోకు 200. కొత్త చెప్పుల గురించి ఎందుకు చెప్పా? సెక్యులరిజం అంటే కొత్త చెప్పులు వాడతానని చెప్పడానికి. అబద్ధం ఆడద్దు కదా.